రాను రాను జనాలు చాలా గమ్మత్తు తయారైతురుల్లా గసంటి గమ్మత్తు మనిషిని మీకు ఇప్పుడు చూపించాలి. చూడాలంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పోగాలి. ఒక ఆయన గరం కోట్ వేసుకుని రెడీగా ఉన్నాడు. ఆయన బాధ ఏందో అరుచుకుందని రారి. నిజంగా ఆయన చేసిన కథ చూసి నవ్వాలనా బాధపడాలనా అర్థమే కాలేదు వాళ్ళ నాకు. ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురలో ఉన్న సర్కార్ దవాఖాన ముందు నిలుస్తున్నాడు. అర్ధ గంట అయితే అందట వచ్చి ఆగం ఆగం చేసిండు. ఎందుకంటే ఈయనకు పాము కాటు పెట్టిందట నొల్ల పాము. అరే పాము కాటేసినా నన్ను ఎవరు చూస్తలేరు, ట్రీట్మెంట్ ఇస్తలేరు, నన్ను పట్టించుకుంటలేరు అని బాధపడుకుంటా లొల్లి లొల్లి చేసిండు. పోషిని ఓ దిక్కు పానం పోతుందని చెప్తుంటే కూడా పట్టించుకోరా అని నిలదీసిండు. అక్కడ ఉన్నోళ్ళేమో అబ్బా నిన్ను పాము కాడు పెట్టిందా, ఏ పాము కాడు పెట్టింది అని అడిగిర్రోళ్ళ. కథం ఇక ఏం చేసిండో చూడుర్రి. అబ్బర బిడ్డ గరం కోట్లకెళ్ళి పామే తీసిండు కదా, అగో మళ్ళా దాచి పెట్టుకుంటుండు. అదేమన్నా మిక్సర్ పొట్లం అనుకుంటుండా లేకుండా మంత్రదండం అనుకుంటుండా? కాడు పెట్టిన పామును గట్ల దాచి పెట్టుకుంటాండేంది? ఈయన ఇట్లా పామును చూయించుడుతోనే అక్కడ గజ్జు అన్నది అనదా మరి. అంటే దవాఖానకు వచ్చినాక ఏ పాము కాడు పెట్టింది, ఎంత పెద్దగా ఉన్నది, ఇవన్నీ డాక్టర్లు అడుగుతారని ముందుగానే దాన్ని చుట్టి గిట్లా పట్టుకొచ్చిండే ఉండాలి. దవాఖానకు వచ్చినాక డాక్టర్లు పట్టించుకోకపోయే వరకల్లా సారు శానా రంది పెట్టుకున్నాడు. అసలు నన్ను అడిగితే పాము కాటు పెట్టిందన్న భయం కంటే కూడా డాక్టర్లు దేక్తలేరన్న బాధనే ఎక్కువ ఉన్నట్టున్నది కదా.